అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం. సద్గురువులైన బ్రహ్మశ్రీ పితామహకి, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకంగా ఆత్మవందనాలు తెలుపుకుంటున్నానండి. నా పేరు లక్ష్మి అండి, మాది మండపేట. నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. ధ్యానం నేర్చుకుంటూ 5 సంవత్సరాలు నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత నాకు నేనుగానే ఏదైనా చేయాలి అని అనిపించిన తర్వాత మా గురువుగారి దగ్గర భగవద్గీత నేర్చుకున్నది అలా హాఫ్ డే క్లాసులతో మొదలుపెట్టి ఈరోజు 1 డే క్లాసులు, భగవద్గీత సప్తాహాలు, ధ్యానం క్లాసులు, అలా ధ్యాన ప్రచారాలు చేయడం బాగా అలవాటయ్యి ఇప్పుడు నన్ను అందరూ కూడా నా పేరే మారిపోయిందండి. భగవద్గీత ఎప్పుడైతే మొదలుపెట్టానో గీతాలక్ష్మి అని మన పిఎంసి వాళ్ళందరూ కూడా గీతాలక్ష్మి అంటే మండపేటలో ఉంటుంది, భగవద్గీత చెప్తుంది అన్నంతగా మీరు భగవద్గీత శ్లోకాలు చెప్తానండి. భగవద్గీత మెడిటేషన్తో పాటు భగవద్గీత కూడా చెప్తానండి. మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. మంచి కాన్సెప్ట్ మేడం. దాని ద్వారా నాకు ఎంతో ఆనందాన్ని పొందుతున్నానండి. మెడిటేషన్ అంటేనే అద్భుతం మేడం. భగవద్గీతలో మీకు నచ్చిన ఒక శ్లోకం చెప్పండి మేడం. అద్భుతంగానే మేడం, ప్రతి శ్లోకం కూడా అద్భుతమేనండి. అందులో ఉన్న శ్లోకాలన్నీ కూడా చక్కగా అందరికి ఒక మెసేజ్ ఇచ్చేది ఒక శ్లోకం. చక్కటి శ్లోకం అండి, నాకు ఇష్టమైన శ్లోకం అండి భగవద్గీతలో. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు రాజ్యము వలదు, నాకు రాజ్య సుఖము వలదని ధనుర్బాణమును విరిచిన అర్జునుడు అని భగవద్గీతలో ఎంతో స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. స్వజనము అంటే మన ఆత్మపరమైన ఆకాంక్ష అనేది, ఒక ఇష్టం అనేది ఉంటుందండి. అది అనేక జన్మల నుంచి వస్తుందండి. దాన్ని చంపుకొని బతకడం అనేది చాలా కష్టం. మనం ఒక్కోసారి అంటాం, మనసును చంపుకొని బతుకుతున్నాను, నాకు ఇష్టం లేకుండా బతుకుతున్నాను అని అంటూ ఉంటాం. అదే స్వజనం అండి. ఆ స్వజనాన్ని చంపడం, ఇష్టం లేకుండా మన జీవితాన్ని అంతటినీ గడిపేస్తున్నాం. కానీ ఏ గురువు పుణ్యమో, ఏ జన్మలో పుణ్యమో, ఎక్కడ చేసుకున్న ఆ పరమార్థమైన ఆ పుణ్యం ఉందో తెలియదండి. నాకు ఈ తూర్పుగోదావరి జిల్లా వచ్చిన తర్వాత నాకు పత్రిజీ ధ్యానం అనేది దొరికిందండి. శ్వాస మీద ధ్యాసాన్ని దొరికింది. ఆ స్వజనం చంపుకోకుండా నేనేం చెయ్యాలి అని అన్నప్పుడు నాకు ఈ భగవద్గీత ఇక్కడ ఈ వశిష్ఠలోనే నాకు సారు కంఠము ద్వారా, ఆయన ద్వారా భగవద్గీత శ్లోకాలు విన్నానండి. విన్న తర్వాత అప్పుడు అనిపించింది, ఓహో నేను అందరికీ భగవద్గీత చెప్పొచ్చు, అందరికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాము అంటే శ్లోకాలు ఏదో చెప్పి దాని అర్థం కాదు. మన జీవిత రహస్యాలు కూడా శ్లోకాల్లో ఉన్నాయి. నా జీవితాన్ని చంపుకొని నేను బతుకుతున్నాను ఎంతకాలము. నా మైనస్ ఏంటంటే అదేనండి, నాకు చాలా భయం. ఎవరితో మాట్లాడాలన్నా భయమే నాకు. 10 మందిలో కూర్చోవాలన్నా కూడా ఎంతో టెన్షన్ వచ్చేది, ఎక్కడ పోవాలన్నా భయం వేసేది. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టానో ఇంక ఏదో చేద్దాము, ఏదైనా చెయ్యాలి అని అనిపించేది మేడం. అనారోగ్యం అయితే ఏమీ లేదండి, హ్యాపీగా వచ్చాను ధ్యానంలోకి. నేను హ్యాపీగా ధ్యాన ప్రచారాలు చేయడం మొదలుపెట్టాను. హాఫ్ డే నుంచి ఫుల్ డే నుంచి సప్తాహాలు 7 రోజులు కూడా భగవద్గీత క్లాసులు చెప్తారండి, ధ్యానంతో సహా. మేమందరూ శాకాహారులమేనండి, కుటుంబం అంతా శాకాహారులమే, ధ్యానమే. అద్భుతమైన జీవితం అండి, ధ్యానం అంటేనే అద్భుతం. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం? నేను ఎర్లీ మార్నింగ్ రోజు కూడా 4 to 5 అండి, ఒకసారి 6 వరకు చేస్తాను. అలాగే ఎప్పుడు సమయం నాకు ఖాళీ దొరికితే అప్పుడు కూర్చుంటానండి, ధ్యానం చేస్తానంటాను. ఒక నెలంతా ధ్యానం చేస్తాను, ఒక నెలంతా బుక్స్ చదువుతానండి. అట్లా బుక్స్ రీడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, చదవడం ఎక్కువ ఇష్టం అండి. అయితే మేడం మీరు ఏమేమి బుక్స్ చదివారు మేడం ఇప్పుడు వరకు? ఒక యోగి ఆత్మకథ, సార్వి అవేర్నెస్ ఒకటి, కంప్లీట్ మ్యాన్, నిజంగా అద్భుతమైన పుస్తకాలండి ఇవన్నీ. ఆ బుక్లో మీరు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క పాయింట్ చెప్పండి మేడం. ఆ బుక్లో మీకు నచ్చిన కంప్లీట్ మ్యాన్ అంటే అసలు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి మ్యాన్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్ మ్యాన్ చదివితే మేడం నాకు అనిపించింది, తను అనుకున్న లక్ష్యాన్ని తను చేరుకోవాలి అంటే కుటుంబం అనుకుంటా, నాది అని పరిగెడతాం. సార్ అట్లా కాకుండా తను వచ్చిన లక్ష్యాన్ని
సాధించారండి. తను అనుకున్న కోరికను సాధించారు. తను ఏమి లక్ష్యం మీద అయితే భూలోకానికి వచ్చారో ఆ లక్ష్యాన్ని సాధించారు. కంప్లీట్ మ్యాన్లో ఆ బుక్ ఆ పిల్లలు తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఎవరైనా తండ్రి వస్తే చాక్లెట్లు ఇస్తారు, ఏమైనా తెస్తారని పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళ అనుభవాలు అందులో ఉన్నాయండి ఆ బుక్స్లో. మన పిల్లలు వస్తే తండ్రికి మనం అంటాం, ఏం పిల్లలకి తేలేదా, ఏం పట్టుకు రాలేదంట. ఆయన ఏం పట్టుకొచ్చేవారు కాదంట, బుక్స్ కొని పట్టుకొచ్చేవారు అంటే ఇంటికి రాగానే. నిజంగా ఎంతట సాధన ఆ వ్యక్తిలో ఉంటే కానీ మనం అలా తయారు కాలేమండి. అది నాకు అనిపించి చాలా ఇంప్రెషన్ అంటారు కదా, అట్లా నేను ఆయన ద్వారా ఆ బుక్లో అయ్యానండి. అలాగే పౌర్ణమి ధ్యానం అని చాలా బుక్స్ ఉన్నాయి. నక్షత్ర మిత్రులు అండి, అనేక లోకాలు కూడా ఉన్నాయా అని నాకు నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు బుక్స్ చదివిన తర్వాత నాకు అనిపించిందండి. నేను అనుకునేదాన్ని ఏవో పాతాళ లోకాలు, ఈ లోకాలు, కింద లోకాలు, పై లోకాలు అంటారు, అవే అనుకున్నా. కానీ అద్భుతమైన ఆ పుస్తకం చదివితేనండి మొత్తం బాడీ అంతా కూడానండి ఒక ఎనర్జీ వచ్చేది మేడం. బుక్ చదివినంతసేపు కూడా మళ్ళీ బుక్స్ మూసేయగానే మళ్ళా మామూలుగా ఉండేది. అంటే ఒక్కొక్క బుక్ చదవడం ద్వారా కూడా ఎంతో ఎనర్జీ ఉంది అనే విషయాన్ని ఆ బుక్స్ రీడింగ్ ద్వారా. అలాగే ముముక్షత్వం ముళ్ళి కిరీటం, మహాయోగి అండి ఆయన, మీరాలప్ప బుక్. ఏంటండి బాబా బుక్స్, ఆ గురువులు నిజంగా మనం ఏం చేస్తున్నాము, 3 పూటలా తినేసి సాధన చేస్తున్నాం. ఆ సాధన అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అని అనిపిస్తుందండి. అనిపించినప్పుడు లో నుంచి ఒక వైబ్రేషన్ వస్తుంది మేడం. నిజంగా జీవితం అట్లా సాగించాలి అనిపిస్తూ ఉంటుంది మేడం. మీరు శాకాహార ర్యాలీలు వాటి అద్భుతం మేడం. శాకాహార ర్యాలీ అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చాలి, ఒక ఇంటికి వెళ్ళి చెప్పాలి అంటే వాళ్ళు వింటారో వింటో తెలియదు. మేము ఎందుకు శాకాహారులుగా మారాలనుకుంటారు వాళ్ళు, వీళ్ళు చెప్పేది మేము ఎందుకు నమ్మాలని అనుకుంటారు. కానీ కొన్ని వేల మందితో, కొన్ని వందల మందితో మన గొంతు విప్పి ఆ జీవుల గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు అండి నీరసం అనేది ఉండదండి. వెళ్ళినప్పుడు ఉండదు, వచ్చినప్పుడు కూడా ఉండదు. ఎంత ఎనర్జీగా ఉంటాము. అహింస మహా పాపం అని గొంతెత్తి పాడుతూ ఉంటే ఏదో సాధించామని ఫీల్ ఉంటుందండి. ఇంట్లో కూడా డబ్బు ఉన్నప్పుడు, నగలు ఉన్నప్పుడు, వస్తువులు ఉన్నప్పుడు ఆ ఫీల్ రాలేదండి. ఆ ర్యాలీస్కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. ఇంకేముండదండి, సాధించాం కదా, హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. మేడం కొన్ని గ్రామాలే కాదు, ఎక్కడైనా సిటీస్లో కానీ అమ్మవారి పేరు చెప్పేసి జంతువులు ఇస్తూ ఉంటారు మేడం. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? అయితే అదే మాత్రం చాలా అరాచకం అనుకుంటానండి. అంటే తెలియదండి వాళ్ళకి, అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళని అనకూడదు మేడం. అది ఒక ఆచారానికి అలవాటు పడిపోయారు వాళ్ళందరూ, ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు. అంటే దేవతకి ఒక కోడిని ఇస్తే, ఒక మేకని ఇస్తే మమ్మల్ని చూస్తుంది అని ఒక అలవాటు పడిపోయారు. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాటి గురించి అన్ని జీవుల గురించి చెప్పాలండి. మన పిల్లలకి ఎవరైనా కొట్టినా తిట్టినా మనం వెంటనే ఫీల్ అవుతాం, రియాక్ట్ అవుతాం. కానీ పాపం వాళ్ళని పిల్లలు ఎదురుగా నా కోడిని తెచ్చి చంపేస్తూ ఉంటాం. ఆ పిల్లలు కూడా ఎంతో బాధపడతారు కదండి. అలా ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ర్యాలీస్కి వెళ్ళినప్పుడు చెప్తాం, డోర్ టు డోర్ బుక్స్ పంచడానికి వెళ్తామండి. అలా బుక్స్ పంచినప్పుడు అందరికీ చెప్తామండి. ధ్యానం గురించి చెప్తాము, జీవహింస గురించి చెప్తాం. అట్లాగే 108 శివాలయాలని శక్తిపీఠాలు, భీమఖండాలు చేశాం మేడం. మార్నింగ్ పోయేవాళ్ళం, మొత్తం ఊరంతా తిరిగి బుక్స్ పంచేవాళ్ళం. ఆఫ్టర్నూను వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ధ్యానం గురించి చెప్పేవాళ్ళం, జీవహింస గురించి చెప్పేవాళ్ళం. చాలామంది మారారు మేడం. ఓహో మేము తినకూడదా, తింటే ఇన్ని పాపాలు ఉంటాయా అని వాళ్ళకి అందరూ తెలుసుకొని మళ్ళా మాకు ఇక్కడ వశిష్ఠకి వచ్చినప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు పలకరించి మేము కూడా ధ్యానం చేస్తున్నామమ్మా అనగానే, పిఎంసి ద్వారా వచ్చామండి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎక్కడో ఏమో సాధించామో తెలియదు కానీ పిఎంసీలో మాత్రం ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేడం. అందరూ గ్రూప్ మెడిటేషన్కి, ఒంటరిగా చేసే మెడిటేషన్కి ఏమైనా చాలా తేడా ఉంది మేడం. ఒంటరిగా కూర్చుంటే ఆలోచనలు వస్తాయి, మన ఎనర్జీ, నాకైతే ఇంట్లో ఉన్న ఎనర్జీ చాలదు మేడం. ఎందుకంటే మనం పాజిటివ్గా ఉన్నాం, మన ఇంట్లో వాళ్ళందరూ పాజిటివ్గా ఉండరు. వాళ్ళు ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మనకి ఇంట్లో చాలదండి. కానీ ఒక పిరమిడ్లో కానీ, ఒక సమూహంగా కానీ ధ్యానం చేసేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా హాస్టల్గా మాస్టర్స్ ఉంటారని మనం చెప్తూ ఉంటాం, విన్నాం కూడా. ఆ మాస్టర్స్ రావడం అదంతా కూడా మనం వాళ్ళ ఎనర్జీ ఇవ్వడం, ఆ శక్తి స్థలంలో మన ఎనర్జీ మారడం వల్ల ఏమవుతుందంటే లో ఎనర్జీలో ఉన్న వాళ్ళు కూడా సమూహంగా ధ్యానం చేస్తే వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుందనే నమ్మకం నేను ఆ ధ్యానం ద్వారా, పౌర్ణమి ధ్యానాల ద్వారా, ఏకాదశి ద్వారా ధ్యానాల ద్వారా తెలుసుకున్నాను మేడం. అదైతే వండర్ఫుల్ అండి సమూహ ధ్యానాలు. ఓకే మేడం,
మీరు ప్రస్తుత సమాజంలో ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి, కొత్తగా ధ్యానంలో నేర్చుకునే వాళ్ళకి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేనైతే తప్పకుండా ఇస్తాను మేడం. ఇంతవరకు ఏదో తెలియకుండా గడిపేశాను జీవితాన్ని. ఎలా గడిపేశామంటే నేనే చాలా అనుకున్నానండి. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా బ్యాగ్ చూస్తే ఏమీ లేదు, నేను ఏం చేసుకోలేదు. ఏం చేసుకోవడంటే సంపాదించాము, భూములు ఇల్లులు కాదండి, ఆత్మపరంగా ఏం సంపాదించాను అని అనుకున్నప్పుడు అయ్యో ఎప్పుడైనా చచ్చిపోతే ఎవరు అడుగుతారు కదా, ఏం చేసుకోయామని పైన అడుగుతారని విన్నాం. కానీ నిజంగానండి అందరూ కూడా ధ్యానం చేయండి, శాఖాహారులుగా మారండి. అందులో జీవహింస మహాపాపం అనే సంగతి తెలిసిన తర్వాత అనేక పాపాలు పోతాయండి, అంత పుణ్యమే పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానులుగా శాఖాహారులుగా మారాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. గతంలో కంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఎంత హ్యాపీగా ఉన్నామనేది. అందరూ రావాలని కోరుకుంటున్నానండి, మనస్ఫూర్తిగా రావాలి. ఓకే మేడం, అందరూ శాకాహారం గురించి, ఓకే జంతువుల్ని చంపకూడదు, జీవహింస మహాపాపం అని తెలుసుకున్నారు. అలాగే భూమిని కూడా పొల్యూట్ చేస్తున్నారు చాలా మంది. పంట మీద కంటే దానివల్ల రొయ్యల చెరువులు, చేపల చెరువుల ద్వారా అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి పంట పొలాల్ని తవ్వేసి మరి భూమాతను ఏడిపిస్తున్నారు కదా. అది కాకుండా రైతులు కూడా ఏం చేస్తున్నారంటే చాలా మంది వాళ్ళకి తెలియక అధిక దిగుబడి కోసం ఎంతో కెమికల్స్ ఉన్న మందుల్ని వ్యవసాయానికి ఇస్తున్నారు కదా. దానివల్ల భూమి పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూట్. ఏ రకంగా అవుతుంది వాటర్ పొల్యూట్? ఇప్పుడు ఫ్యాక్టరీస్ అవనివ్వండి, క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్, దాని గురించి మీరు ఏమి ఇస్తారు? అందరూ అంటే చూడండి, గాంధీ గారు ఫస్ట్ స్టార్టింగ్ సత్యాగ్రహం చేయడానికి ఒక వ్యక్తేనండి మొదలు పెట్టారు. ఆయన ఉప్పు సత్యాగ్రహం చేయడానికి ఒకరు వస్తారండి, సార్ వచ్చాడు శ్వాస మీద ధ్యాస అంటూ. అందరూ కలిస్తేనే చెయ్యి కలిపితే ఈరోజు మనం ఇంత పెద్ద పిరమిడ్, అద్భుతమైన పిరమిడ్ కట్టుకుంటున్నాం. ఈరోజు మనం మెగా పిరమిడ్ అండి, అద్భుతమైన మెగా పిరమిడ్. అట్లాగే అందరం కూడా కృషి చేద్దామండి. పొల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. చాలా వరకు ప్రతి ఒక్క మెడిటేటర్ కూడా భూమి కాలుష్యం గురించి, వాతావరణ కాలుష్యం, ఈ ధ్యానంతో పాటు అది కూడా ప్రచారం చేయాలి. ప్లాస్టిక్ వాడద్దని చెప్పి చెప్తున్నాం మేడం. మేము వెళ్తున్నాం కదా, పిఎంసి గురించి రైతులకి విత్తనాలు ఎలా వేయాలని చెప్తారు మీరు పొలంలో? అది నాకు అంతగా ఐడియా లేదు. అంటే ఒక 1 డే పిరమిడ్ లో పెట్టేసి అట్లాగా మేము అంటే గ్రామాలకు పోయేటప్పుడు చెప్తామండి, ఇట్లాగా పిరమిడ్ కింద పెట్టండి, విత్తనాలను పెట్టండి. వాళ్ళే చెప్తారండి. అసలు పల్లెటూరు క్లాసెస్, 1 డే క్లాసెస్కి వెళ్తే వాళ్ళ అనుభవాలు ఏంటో మాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. మేడం మేము పిరమిడ్లో విత్తనాలు వేసామండి, ఈ సంవత్సరం మాకు పంట ఎంతో బాగా వచ్చింది అంటారు వాళ్ళు. మేము ఈ సంవత్సరము జొన్నలు వేసామండి, ఎంతో బాగా వచ్చాయండి అంటారు. నిజంగా వాళ్ళు చెప్తుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుందండి. చాలా మార్పు వచ్చింది మేడం. మనం చెప్పనవసరం లేదు, వాళ్ళే తెలుసుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు కూడా. ఇది ఎలా ఉంటుందంటే చాప కింద నీరులా తెలియకుండానే మార్పు వస్తుంది మేడం. వస్తుందండి, అయిపోయింది. అది ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు, మనం వాళ్ళే తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మొన్న వచ్చిన కరోనా దగ్గర నుంచి అందరూ తెలుసుకుంటున్నారు ఏం తిండి తినాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏది పొల్యూషన్ కాదు. ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. తాను చేసే కాలం కనెక్ట్ అవుతూ ఉన్నారండి, ఎరుకుతూ ఉంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఎరుకుతూ ఉంటున్నారు. ఇన్నాళ్ళు ఎరుకు లేదండి, ఏం చేస్తున్నామో గుడ్డిగా వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడైతే ఎరుకుతో చేస్తున్నారండి అందరూ. ఇంకా ఆరోగ్యంగా జీవించాలంటే మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటే? శుద్ధమైన ఆహారం తీసుకోవాలండి, శుద్ధమైన శాకాహారం తీసుకోవాలి మేడం. ఎప్పటికప్పుడు నేచర్లో ఎక్కువగా సారుపు ట్రెక్కింగ్ తీసుకెళ్లేవారు అనేవారు. నిజంగా మేము వచ్చేస్తామండి. పేరవరం రావాలంటే, కడతాలు పోవాలంటే అమ్మ వాళ్ళ ఇల్లు అనుకుంటాం, పేరవరం కూడా అమ్మ వాళ్ళ ఇల్లు అనుకుంటాం. ఈ ప్రకృతిలో ఈ పొలాల మధ్య మేము తిరుగుతూ ఉంటే నిజంగా మర్చిపోతామండి. అసలు ఇంటి ధ్యాసే ఉండదండి, ఫోన్ కూడా చేయము ఇంటికి. వాళ్ళు అడుగుతారు ఏంటి ఫోన్ కూడా చేయరా మీరండి, వచ్చేస్తున్నాం కదండి అంట. అంటే చూడండి ఎంత మర్చిపోతున్నాము అంటే ప్రకృతి తన్మయత్వం అండి. ఇంకా అసలు ఏమి గుర్తు రాదండి, అదేంటో తెలియదు. ఇంకా చుట్టాల ఇంటికి వెళ్తే మా ఆయన పిలుస్తున్నాడు, మా ఆయన రమ్మంటున్నాడు, బయలుదేరిపోతాం. ఇక్కడ అట్లా ఉండదండి, తెలీదు. ఉదయం వస్తామా సాయంత్రం ఎప్పుడైపోతుందో తెలియదండి. కడతాలు పోతాం, 5 రోజులు 6 రోజులు ఉంటాం. ఇక్కడికి వస్తాము, ఇక్కడ పౌర్ణమి ధ్యానాలకు వస్తాము, ఇక్కడ ఏ పండగ అయినా కూడా వస్తామండి, పిల్లలతో సహా వస్తాము. అందరం కూడా ఎంజాయ్ చేసిపోతామండి, చిన్న పిల్లల్లాగా అయిపోతాము. అందరం కూడా ఎంజాయ్ చేస్తాము. ఎంజాయ్ ఎక్కడుంటుందండి? అందరం ఒకటి అనుకునే దగ్గరే ఎంజాయ్మెంట్ ఉంటుందండి. మన కుటుంబం అనుకునే దగ్గరే, వసుదైక కుటుంబం అనే దగ్గరే ఎంజాయ్మెంట్ ఉంటుందండి. ఇంకా మిగతా దగ్గర ఎక్కడ ఎంజాయ్మెంట్ అనేది లేదు. అయితే ప్రకృతి మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలండి.
దగ్గరలో ఉంది, తర్వాత వెళ్దాంలే, రేపు వెళ్దాంలే అంటుంటారు, తర్వాత చూద్దాంలే అంటుంటారు. అట్లా కాదండి, ఈరోజు వచ్చింది మన కోసం అండి. ఇక్కడ చక్కగా మనకి వండి వడ్డించి పెట్టి మనకి అన్ని సదుపాయాలు చేస్తున్నారు. మన కోసం చేస్తున్నప్పుడు మనం హాయిగా వచ్చి ఎంజాయ్ చేయమంటున్నారండి, ధ్యానం చేసుకోమంటున్నారు వాళ్ళు. సామూహిక ధ్యానం అండి, ఎర్లీ మార్నింగ్ ఎక్సలెంట్ అండి. మీరు నమ్మితే నమ్మరు, మండపేట నుంచి రోజు ఒక ఆటోలోని మార్నింగ్ అక్కడ 3కి బయలుదేరి ఇక్కడ 5కి మెడిటేషన్కి వచ్చేస్తామండి. మెడిటేషన్కి వచ్చేసి మళ్ళా కార్యక్రమాలు అవ్వగానే ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోతాం. ఇట్లా రోజు వచ్చి వెళ్తున్నాం అంటే చూడండి ఎంత ఆనందంగా ఉన్నాము. అంత ఆనందాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి, ఎవరు మిస్ చేసుకోకండి. ఉంటుందండి అంత. మా కుటుంబంలో అందరూ కూడా అలా సహకరిస్తున్నారండి ధ్యానం వల్ల. అంత అందరూ కూడా ఈ అనుభవాల్ని వినడం కాదండి, మీరు కూడా ఇందులో వస్తే అదే ఆనందాన్ని పొందుతారండి. ఇది చెప్పేది కాదు, ఆనందాన్ని. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎంతో విలువైన సమాచారాన్ని అలాగే భగవద్గీత శ్లోకాల్ని చాలా చక్కగా అద్భుతంగా భగవద్గీతతో పాటు జ్ఞానాన్ని అందించిన మీకు శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే దయచేసి అందరూ AMC అహింస మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా.